ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం వ్యాసుని యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకుంటున్నాం. ఈ వ్యాసుని యొక్క జన్మ వృత్తాంతంలో వ్యాస భగవానుని యొక్క తండ్రి పరాశర మహర్షి అయితే తల్లి అయినటువంటి మత్స్యగ్రంథి, ఆమెనే సత్యవతి అని కూడా అనుకున్నాం కదా. ఆమె మత్స్య రాజు అయినటువంటి దాశరథి కూతురు. ఈ పరాశర మహర్షి వెళ్ళిపోయాడు. వ్యాసుడు కూడా తల్లికి ఒక వరం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను పిలిస్తే నేను వస్తానమ్మా అని చెప్పేసి వ్యాసుడు కూడా వరం ఇచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యవతి తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. పరాశర మహర్షి యొక్క వరం వల్ల ఆమె కన్యత్వము ఏమాత్రము చెక్కు చెదరలేదు. ఆమె అందంగా ఉంది. తన తండ్రి గుర్తుపట్టలేనట్టుగా ఆవిడ అంతకుముందు ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఆమె సౌందర్యవతి కదా. పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయికి వివాహం చేయాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడు. అలాగే ఈ యొక్క మత్స్యరాజు కూడా ఆమెకి వివాహం చేయాలని వరుడి కోసం చూస్తూ ఉన్నాడు. ఈ కురువంశపు రాజైనటువంటి శంతనుడు ఆయన గంగా తీరంలో విహరిస్తూ ఉండగా గంగాదేవి సమ్మోహపరుస్తుంది. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మనస్సు పడతారు, ఇద్దరు ఒకటవుతారు. అలా గంగకి శంతనుడికి 7 కుమారులు కలుగుతారు. అయితే గంగ సంతానాన్ని పొందటం ఇష్టం లేదు. అందుకని ఆ సంతానాన్ని మరలా ఆవిడ గంగలో వదిలేస్తూ ఉంటుంది. అయితే 8వ వాడైనటువంటి భీష్ముడు పుట్టిన తర్వాత శంతనుడికి జ్ఞానోదయం అవుతుంది. ఇప్పుడు నా రాజ్యానికి కుమారుడు అవసరం, నా తర్వాత పరిపాలించాల్సిన వాడు కావాలి, కాబట్టి నాకు ఈ పిల్లవాడిని ఇవ్వు అని గంగని అడుగుతాడు. గంగ ఒక షరతు విధిస్తుంది. నేను ఈ పిల్లవాడిని ప్రయోజకుణ్ణి చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత నేను కొంతకాలం ఉంచుకొని నీకు ఇస్తాను అని చెప్తుంది. సరేనని ఆవిడ ఎప్పుడు కుమారుని ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు శంతనుడు. గంగాదేవి పొందినటువంటి 8వ సంతానమే భీష్ముడు. ఈ భీష్ముడిని పరశురాముడి వద్దకు పంపించి పరశురాముడి యొక్క శిష్యరికంలో, అంటే భీష్ముడు గురువు పరశురాముడు, ఆయన దగ్గర విద్యాబుద్ధులని నేర్చుకున్న తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత 16 సంవత్సరాల ప్రాయంలో మరలా శంతనుడికి అప్పచెప్తుంది. ఈ శంతనుడు కురువంశపు రాజు అనుకున్నాం కదా. ఇప్పుడు గంగాదేవి వెళ్ళిపోయింది, భీష్ముడిని శంతనుడికి అప్పచెప్పింది. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావటం వల్ల ఇక ఆవిడ వెళ్ళిపోయింది. శంతనుడు ఏకాకయ్యాడు. మరి భీష్ముడు కాస్త తెలివిగలవాడు, అన్ని విద్యలు నేర్చుకుని వచ్చాడు, పరశురాముడు గురువు. మరి శంతనుడు కూడా రాజు కావటంలో ఆయన వేటకి విహారయాత్రలకి వెళుతున్నప్పుడు అనుకోకుండా ఈ మత్స్యగ్రంథి అయినటువంటి సత్యవతిని చూస్తాడు. సత్యవతిని చూసి ఇష్టపడతాడు. ఈ సత్యవతి కూడా శంతనుణ్ణి ఇష్టపడుతుంది. అయితే మా నాన్నగారు ఎవరిని చేసుకోమంటే నేను వాళ్ళనే చేసుకుంటాను, నా వివాహ విషయంలో మా నాన్నగారి అంగీకారం మాత్రమే ఉంటుంది, నేను స్వంతగా నిర్ణయం తీసుకోను అని సత్యవతి షరతు పెడుతుంది. ఇక్కడ ఈ కథల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎన్ని రకాలైనటువంటి నీతులు ఉన్నాయో చూడండి. ఇక్కడ వాళ్ళు తల్లిదండ్రులకు, గురువులకు, సాంప్రదాయానికి, సంస్కారానికి ఎలాంటి విలువలు ఇచ్చారో చూడండి. ఒక మత్స్యరాజుకి చేప ద్వారా లభించినటువంటి సంతానం ఈ సత్యవతి.
మనం ఆ యొక్క చేప చేప అంటే ఆమె అప్సరస అయితే శాపవశాత్తు చేపగా మారింది, ఆమె కడుపున పుట్టింది కదా ఈమె మత్స్యగ్రంథి. మరి ఆమె పరాశర మహర్షితో మాట్లాడేటప్పుడు కూడా ఆమె ధర్మాలు మాట్లాడింది. ఇక్కడ శంతనుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా వివాహం నిర్ణయించాల్సింది నేను కాదు, నా తండ్రి అని చెప్పింది. ఇది నేటి యువతీ యువకులకి ఆదర్శం కాదా? ఈమెడ చెప్పినటువంటి మాట, నేను స్వతంత్రురాల్ని కాదు, మా నాన్నగారు నన్ను పెంచి పోషించారు, ఆయన నిర్ణయం ప్రకారమే నేను నడుచుకుంటాను అని ఇక్కడ సత్యవతి చెప్పింది. శంతనుడు కూడా మహారాజు అయినప్పటికీ తాను వచ్చి ఈ దాశరథి మత్స్యరాజుతో మాట్లాడాడు. మీ అమ్మాయి మీద మనసు పడ్డాను, మీ అమ్మాయిని నేను వివాహం చేసుకొని నా సామ్రాజ్యానికి రాణిగా చేస్తాను అని ఆ రాజుకు చెప్పాడు. అప్పుడు ఈ దాశరథి అంటాడు, అంతకుముందు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో, నీకు ఎవరు పిల్లలు ఉన్నారో, లేకపోతే నీ వారసులు ఎవరున్నారో నాకు తెలియదు. నేను మా అమ్మాయి సత్యవతిని నీకు ఇవ్వాలి అంటే మీ ఇద్దరి కడుపున పుట్టేటువంటి పిల్లలే రేపు రాబోయే రాజులు కావాలి. ఆ మాట అనగానే శంతనుడు కొంచెం ఆలోచించాడు. ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. నేను అంతకుముందు గంగని వివాహం చేసుకున్నాను, మా ఇద్దరి మధ్య ఒక పిల్లవాడు పుట్టాడు, విభీషణుడు. అతడు పరశురాముడి దగ్గర విద్యలన్నీ అభ్యసించి వచ్చాడు, ఇప్పుడు యుక్త వయసులో ఉన్నాడు. నేను అతనికి సామ్రాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను నా తదనంతరము. ఇది మీ అమ్మాయి తాలూకా పుట్టినటువంటి బిడ్డలకి నేను మాట ఇవ్వలేను అని చెప్పేసి శంతనుడు వెళ్ళిపోతాడు. కానీ ఈ సత్యవతి యొక్క సౌందర్యాన్ని మోహించి వెళ్ళిన తరువాత ఆమె గురించే పదే పదే ఆలోచిస్తున్నాడు శంతనుడు. అలా ఆలోచిస్తూ ఉండేసరికి తండ్రి ఆ విధంగా విచారంగా ఉండటము భీష్ముడు చూశాడు. భీష్ముడు చూసి నాన్నగారు వేటకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏదో విచారంలో ఉన్నాడు, ఏం జరిగిందా అని చెప్పేసి ఒక యుక్త వయసుకు వచ్చినటువంటి కొడుకు తండ్రిని పూజ్యభావంతో చూడాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలుసుకొని ఆ సమస్యకి తాను ఏమైనా సహాయం చేయగలనేమో కూడా ప్రయత్నించాలి. ఇదే మనం పురాణాల్లో చూస్తాం. ఇక్కడ వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా భీష్ముడు శంతనుడి యొక్క బాధను చూసి వెళ్ళి తండ్రి గారి యొక్క విచారానికి కారణం అడిగాడు. కారణం అడిగి తెలుసుకొని ఆయన దాశరథి ఆ మత్స్యరాజు దగ్గరికి వెళ్ళాడు. మా నాన్నగారితో మీరు మాట్లాడినటువంటి మాట ఒక కూతుర్ని ఇచ్చేటువంటి తండ్రిగా ఆ కూతురు యొక్క సంతానం యొక్క ఉద్దేశం, అంటే వాళ్ళ ఉత్తరోత్తరగా వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతలు, వాళ్ళ హోదాలు, వాళ్ళకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో మీరు అడిగారు, బాగుంది. అంటే వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు మా నాన్నగారితో మాట్లాడారు. కానీ మా నాన్నగారు నన్ను దృష్టిలో పెట్టుకుని కదా మీ అమ్మాయికి పుట్టేటువంటి సంతానానికి రాజ్యం ఇవ్వడానికి అవకాశం లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు నేనే వచ్చాను మీతో మాట్లాడటానికి. మా నాన్నగారు ఆయన తదనంతరం నన్ను రాజుగా చేయాలనుకుంటున్నాడు కదా, అందుకని నేనే వచ్చా. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను ఆ రాజ్యంలో యువరాజుగా పట్టాభిషేకం చేసుకోను. నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఒకవేళ నేను చేసుకోను పట్టాభిషేకం అన్నంత మాత్రం తర్వాత మళ్ళీ నేను పెళ్లి చేసుకొని నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఏమైనా అడ్డం వస్తారేమో కదా, అందుకని మీకు మాట ఇస్తున్నానని ఆ రోజున భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. అదే భీష్మ ప్రతిజ్ఞగా నానుడిలో ఉంది. భీష్ముడు అంత గొప్పవాడనమాట. తండ్రి బాధను చూడలేక తండ్రి కోసం తాను వివాహం చేసుకోనన్నాడు, రాజ్యం వద్దు అన్నాడు. ఆ విధంగా భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఈ దాశరథి కూతురైనటువంటి సత్యవతికి అలాగే శంతనుడికి వివాహం దగ్గరుండి జరిపించాడు. అంటే ఒక తండ్రి యొక్క బాధ చూడలేక చేసినటువంటి కుమారుడు ఎంత గొప్పవాడ ఇక్కడ చూడాలి మనం. అందుకనే ఒక్కొక్క సందర్భంలో కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కొడుకులు కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. కొన్ని సమస్యలు
చెప్పుకోలేనివి ఉంటాయి. అటువంటి సమయంలో తండ్రికి కానీ తల్లికి కానీ సంతానమైనటువంటి వాళ్ళు కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, అసలు సమస్య ఏమిటి అంటే ఏదో సింగిల్ పేరెంట్స్ వాళ్ళని ఇంకొకళ్ళకి పెళ్లి చేయమని కాదు నా ఉద్దేశం. అంటే సమస్యను తెలుసుకున్న తర్వాత తగిన విధంగా స్పందించాలి. ఇక్కడ భీష్ముడి యొక్క చరిత్ర మళ్ళీ చెప్తాను నేను మీకు. భీష్ముడి యొక్క ఘట్టం ఇక్కడ ప్రారంభంలో మనకి భీష్ముడు ఎలా పరిచయం అవుతున్నాడు? తండ్రి పట్ల బాధ్యతగా ప్రవర్తించినటువంటి కొడుకుగా కనపడుతున్నాడు మనకి ఇక్కడ. కేవలం ఏదో జన్మ తీసుకున్నటువంటి వాడు కాదు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకుని వచ్చాడు, వీరుడై వచ్చాడు. అయినప్పటికీ కూడా తండ్రి యొక్క విచారాన్ని అర్థం చేసుకొని తండ్రికే పెళ్లి చేశాడు ఆయన. అలా పెళ్ళైన తర్వాత ఈ సత్యవతికి శంతనుడికి 2 పిల్లలు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఈ చిత్రాంగదుడు అనే అతను అంటే ఈ కురు సామ్రాజ్యం ఎలా విస్తరించిందో చెప్పుకుంటున్నాం అనమాట మనం. ఈ యొక్క వాళ్ళ వంశవృక్షం ఎలా ఉంది అని అంటే ఈ చిత్రాంగదుడు అంటే శంతనుడికి సత్యవతికి పుట్టిన 2 పిల్లల్లో పెద్దవాడు చిత్రాంగదుడు. ఇతనికి యుద్ధాలన్నా అట్లాంటివంటే బాగా ఇష్టం అనమాట. వాళ్ళతో వీళ్ళతో యుద్ధం చేస్తుంటాడు. ఇలా పోయి గంధర్వులతో యుద్ధం చేస్తూ పోరాడి వీరమరణం పొందుతాడు. అంటే వివాహం జరపక ముందే ఈ చిత్రాంగదుడు చనిపోతాడు. ఇంకొక పిల్లవాడు ఎవరు? విచిత్ర వీరుడు. ఇతను కూడా వీరుడే, కానీ ఇతను స్త్రీలోలుడు. ఇతను ఏం చేస్తాడంటే అంబిక, అంబాలిక, అంబ అని 3 భార్యల్ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇతడు స్త్రీలోలుడవటం వల్ల ఇతను కూడా కొంతకాలానికి మరణిస్తాడు. ఏదో వ్యాధితో మరణిస్తాడు. అంటే సంక్షిప్తంగా ఉండటం కోసం నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకంటే మహాభారతం మొత్తం చెప్పాలంటే చాలా పెద్ద కథ. వాళ్ళ వంశవృక్షం చాలా పెద్దది. నేను అందుకనే మనకు సందర్భానికి తగ్గట్టుగా మనకి వ్యాసుడి పాత్రకి దీనికి ఉన్నటువంటి సంబంధం చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సత్యవతి వాళ్ళ నాన్నగారు ఆయన దాశరథి పెట్టిన షరత్ ఏమిటి? సత్యవతి కడుపున పుట్టినటువంటి పిల్లలకే పట్టాభిషేకం చేయాలి. సత్యవతికి పుట్టినటువంటి పిల్లలు ఎవరు? చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. చిత్రాంగదుడు చనిపోయాడు, విచిత్ర వీరుడు చనిపోయాడు. అయితే చిత్రాంగదుడికి పెళ్లి కాలేదు కాబట్టి ఈ విచిత్ర వీరుడికి 3 ఉన్నారు. ఈ 3 పిల్లల కడుపున పిల్లలు పుట్టాలి. ఎలా? అందుకని ఏమేం చేసిందంటే వ్యాస భగవానుని తలుచుకుంది. ఆ రోజున వ్యాసుడు అమ్మకి వరం ఇచ్చాడు కదా, అమ్మా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను తలుచుకున్నాడు కదా. అక్కడ దుఃఖంలో ఉన్నాడు. శుకుడు వెళ్ళిపోయాడు అనేటువంటి దుఃఖంలో ఆశ్రమంలో బాధపడుతున్నటువంటి వ్యాసుడికి తల్లి తలుచుకోవటం వినపడింది. తల్లి పిలుస్తున్నట్లుగా అర్థమైంది. వెంటనే వ్యాసుడు సత్యవతి ముందు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా ఏమి నీ కోరిక అని అడిగింది. ఎప్పుడైతే వ్యాసుడు అడిగాడో తల్లి బాధపడి చెప్పింది, అయ్యా ఈ వంశము నిర్వీర్యమైపోతుంది, ఇప్పుడు ఈ వంశాన్ని నిలబెట్టాలి అంటే అప్పుడు వ్యాసుడు అమ్మ భీష్ముడు ఉన్నాడు కదా, భీష్ముడిని మళ్ళీ పెళ్లి చేసి భీష్ముడి ద్వారా సంతానాన్ని మరి చేద్దామంటే ఆ పని అయిపోయిందయ్యా, నేను భీష్ముడిని బతిమాలాను, నా కోసమే కదా నువ్వు మాట ఇచ్చింది, ఆ భీష్మ ప్రతిజ్ఞ మళ్ళీ నేను తీసేసుకుంటాను, నాకు ఇచ్చేసేయి, నా కోసమే నువ్వు ఆ రోజున త్యాగం చేసావు నీ జీవితాన్ని అని నేను భీష్ముడిని బతిమలాడాను అంటే ఈ వ్యాసుడు కూడా చెప్పి చూస్తాడు భీష్ముడికి. అయితే ఎంత మాత్రం ససేమిరా అంటాడు భీష్ముడు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాసుడు ఈ యొక్క అంబాలిక, అంబ, అంబిక వీళ్ళు 3 ఉన్నారు కదా, వీళ్ళకి అంటే ఒక తపస్వి కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. సంతానాన్ని పొందటానికి ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితిలో అయితే నియోగ పద్ధతి, దేవదారు పద్ధతి అని దైవ పద్ధతుల్లో శాస్త్ర ప్రకారంగా వాళ్ళకి సంతానం కల్పించవచ్చు. ఈ యొక్క యోగం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ విధంగా వ్యాసుడు తన తపోబలంతో ఈ అంబాలిక అనేటువంటి ఆమెని ఈ అంబిక అనే ఆమెని వీళ్ళున్నారు కదా, 3 ఉన్నారు కదా, వీళ్ళకి సంతానం ప్రసాదించాడు అనమాట. అయితే ఇక్కడ ముందుగా చూస్తే అంబిక అనేటువంటి ఆమె వ్యాసుని చూడగానే మోహించకుండా భయంతో కళ్ళు మూసుకుంది.
ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు అంటే ఆ జన్మ పురుగురుడ్డి అంటారు కదా, ఆయన అంధత్వంతో జన్మ తీసుకోవటం జరిగింది. అలా అంబిక కడుపున ధృతరాష్ట్రుడు జన్మించాడు. తరువాత ఈ ధృతరాష్ట్రుడు గాంధారిని పెళ్లి చేసుకుంటాడు. గాంధారిని పెళ్లి చేసుకున్నప్పుడు గాంధారి కడుపున 100 మంది కౌరవులు, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు దుశ్శల. అలా ధృతరాష్ట్రుడి సంతానం. తర్వాత అంబాలిక అని ఉంది కదా, ఈ అంబాలిక వ్యాస భగవాన్ని చూడగానే ఆయన నల్లగా ఉంటాడు, గడ్డము, ఆ తపస్విని చూడగానే భయంతో వణుకు వచ్చింది ఆమెకి. అంటే మానసికంగా సిద్ధంగా లేదు ఆవిడ. ఎందుకంటే ఒక అనుకోని పరిస్థితులు అవి. ఆ యొక్క గర్భాన్ని తీసుకోవటం అంటే ఏ స్త్రీ అయినా గర్భం తీసుకోవడానికి తన మనస్సు సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి సంతానం వేరు. మీరు కావాలంటే గమనించండి, ఒక అమ్మాయి గర్భవతి అని తెలిసిన తర్వాత 9 మాసాలు ఆమె సంతోషంగా ఉంటే వచ్చేటువంటి పిల్లలు వేరుగా ఉంటారు. అలా కాకుండా దుఃఖంతో ఉన్న బాధపడ్డా వాళ్ళ పిల్లలు వేరుగా ఉంటారు. ఈ విషయాన్ని కూడా ఇక్కడ మనం ఈ సంతానం ద్వారా చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క ఘట్టం ద్వారా ఈమె భయంతో వణికిపోయింది. అందుకనే పాండు రోగంతో పుట్టాడు. అతనే పాండురాజు. తర్వాత ఇంకొక ఆవిడ ఉంది కదా, అంబాని. 3 భార్యలు కదా విచిత్ర వీరుడికి. ఈ అంబాని ఆమె వెళ్లకుండా దాసిని పంపించింది. ఆ దాసికి పుట్టినవాడే విదురుడు. ఈ పాండురాజుకి 2 భార్యలు, కుంతి, తర్వాత మాద్రి. కుంతికి దూర్వాస ముని యొక్క వరం ఉంది. ఆ వరం వల్ల పెళ్లి కాకముందే కర్ణుడు అనేటువంటి బాలుణ్ణి సూర్యుని యొక్క అనుగ్రహంతో కర్ణుణ్ణి కనింది. తరువాత కుంతి ఈ పాండురాజు అనుకోకుండా శాపవశాత్తు నీవు గనక భార్యలతో మైదనం చేస్తే చనిపోతావు అని ఒక శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల పిల్లల్ని కనేటువంటి అవకాశం కోల్పోతాడు పాండురాజు. అప్పుడు కుంతి తనకున్నటువంటి వరాన్ని ఉపయోగించుకొని యమధర్మరాజు ద్వారా యుధిష్ఠిరుడు, వాయుదేవుడి ద్వారా భీముడు, అలాగే ఇంద్రుడి ద్వారా అర్జునుడు, వాళ్ళ యొక్క వర ప్రభావంతో ఈ 3 సంతానాన్ని తీసుకుంటుంది. అయితే అదే మంత్రాన్ని మాద్రి కూడా ఉపదేశిస్తుంది. అశ్వనీ దేవతల ద్వారా నకులుడు, సహదేవుడు అనేటువంటి 2 సంతానం. అలా పాండవులు అంటే ఈ వంశం అలా ఆవిర్భవించింది. ఇలా మనం పాండు వంశ చరిత్రని తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సత్యవతి సంతానమైనటువంటి విచిత్ర వీరుడికి ఉన్న 3 భార్యల ద్వారా కలిగినటువంటి సంతానమే పాండవులు. అంటే ఈ పాండవులు జన్మించటానికి, ఈ ధృతరాష్ట్రుడు జన్మించటానికి, విదురుడు జన్మించటానికి కారణం ఎవరు? వ్యాసుడు. ఇక్కడ వ్యాసుడు ఏ విధంగా వారికి జన్మనిచ్చాడో తదుపరి విషయాల్ని మనం రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.